వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను తిట్టిన మాజీ మంత్రుల్లో ఇప్పుడు పశ్చాత్తాప భావం కనిపిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఫ్యాన్ పార్టీకి ఫ్యూచర్ లేదని, కూటమి పార్టీల్లో చేరేందుకు ఆ మాజీలు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచక అంతర్మథనంలో కొట్టుమిట్టాడుతున్నారని రాజకీయ వర్గాల్లోనే వినిపిస్తోంది. కూటమి పార్టీల్లో చేరతామన్న ఆ మాజీలకు నో ఎంట్రీ బోర్డులు పెట్టేశారా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను దూషించి భారీ మూల్యం చెల్లించుకున్నామన్న బాధలో ఉన్నారా? ఆ ఇద్దరు నేతల్ని తిట్టమని తాడేపల్లి ప్యాలెస్ పంపిన స్క్రిప్ట్ను చదివి తప్పు చేశామన్న అపరాధ భావం వారిలో ఉందా? ఇంతకీ ఎవరా మాజీ మంత్రులు? ఏంటి వారి కథ? లెట్స్ వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తిట్టిన మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, అవంతి శ్రీనివాస్ గత ఎన్నికల్లో భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారు. అప్పుడు నోరు పారేసుకున్న వీరిలో ఇప్పుడు పశ్చాత్తాప భావం కనిపిస్తోంది. తప్పు చేసి పప్పులు కాలేసి రాజకీయంగా బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకున్నామేమోననే బాధలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఫ్యాన్ పార్టీకి ఫ్యూచర్ లేదని భావించిన ఈ ఇద్దరు నేతలు కూటమి పార్టీలో చేరాలని చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో కుమిలిపోతున్నారు. అప్పుడు జగన్ని ఎదిరించి నోటిని అదుపులో పెట్టుకుంటే ఇప్పుడు ఈ దుస్థితి దాపురించేది కాదు కదా అన్న అంతర్మదనం వీరిలో కనిపిస్తోంది. ముందు చూపు లేని మందగమనంతో వ్యవహరించి కష్టాలు కొని తెచ్చుకున్నామేమోనన్న బాధ ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ని తిట్టకుండా ఉంటే ఈ తిప్పలు వచ్చేవి కాదు కదా అన్న ఆలోచనలో ఉన్నారు. అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేసి ఏడాదైనా కూటమి పార్టీలోకి ఎంట్రీ దొరకలేదు. ఇక గుడివాడ అమర్నాథ్ది ఇదే పరిస్థితి కావడంతో అయిష్టంగా వైసీపీలోనే ఉండిపోతున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా, చిన్న పెద్ద అన్న తేడా చూడకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ని తిట్టి చేతులు కాల్చుకున్నామేమోనన్న అపరాధ భావం గుడివాడ అమర్నాథ్, అవంతి శ్రీనివాస్లో కనిపిస్తోంది. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి మరీ తిట్టి జగన్ కళ్లల్లో ఆనందం చూశామనే కానీ భవిష్యత్ ఇలా ఉంటుందని ఊహించుకోలేకపోయామన్న మానసిక వేదనతో ఈ మాజీ మంత్రులున్నారని వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. దిగజారి మరీ విమర్శలు చేసి దేనికి కాకుండా పోయామన్న దిగులు, విచారం వీరిలో కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ని విమర్శించినప్పుడు అవంతి శ్రీనివాస్ కొంచెం హుందాగానే వ్యవహరించిన గుడివాడ అమర్నాథ్ మాత్రం ఏమాత్రం తగ్గేవారు కాదు. చారానా కోడికి బారానా మసాలా అన్నట్లు పావలా తిట్టమని తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ పంపిస్తే రూపాయి పావలా తిట్టి జగన్ దగ్గర గుడివాడ మార్కులు కొట్టేసేవారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను ఘాటుగా విమర్శించిన గుడివాడ, అవంతి గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. వీరిపై కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచారు. గాజువాక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ చేతిలో గుడివాడ అమర్నాథ్, భీమిలి బరిలో దిగిన తెలుగుదేశం నేత గంటా శ్రీనివాసరావు చేతిలో అవంతి శ్రీనివాస్ పరాజయం పాలయ్యారు. తర్వాత అవంతి శ్రీనివాస్ కొంతకాలం మౌనంగానే ఉండి అనంతరం వైసీపీకి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరొచ్చని ప్రచారం జరిగింది. కానీ అప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని తిట్టిన తిట్టు తిట్టకుండా ఇప్పుడు ఎంట్రీ ఇస్తామంటే చేర్చుకుంటామా అని కూటమి పార్టీలు తలుపులు మూసేయడంతో తల పట్టుకుంటున్నారు మాజీ మంత్రి అవంతి. గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం అనకాపల్లి వైసీపీ జిల్లా అధ్యక్షుడితో పాటు చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. జనసేనలో జాయిన్ అవ్వాలని విప్రయత్నం చేశారని వినిపించింది. కానీ అక్కడ నో ఎంట్రీ బోర్డు పెట్టడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఫ్యాన్ పార్టీలోనే కొనసాగుతున్నారన్న వాదన ఉంది. అయితే పార్టీ మార్పుపై వచ్చిన వార్తల్ని గుడివాడ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వస్తున్నారు. వైసీపీని వీడే ప్రసక్తే లేదని గుడివాడ చెబుతున్నారు. తమ పార్టీ నేతలు ఫ్యాన్ పార్టీని వీడకుండా, ఇతర కూటమి పక్షాల్లో చేరకుండా జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ ఫలించిందని విశాఖలో రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అవంతి శ్రీనివాస్, గుడివాడ అమర్నాథ్ మంత్రులుగా ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ని ఘాటుగా తిడుతూ తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ ఫాలో అయ్యేవారు. కానీ ఇప్పుడు వీరిని ఎన్డీఏ పార్టీలు దరిచేరనివ్వకపోవడంతో భవిష్యత్తుపై బెంగపట్టుకుంది. తన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి చందంగా మారిందన్న ఆవేదన అవంతిలో కనిపిస్తుంటే మున్ముందు ఎలా ఉంటుందో చూద్దామని గుడివాడ అమర్నాథ్ సర్దుకుపోతున్నారు. కూటమి పార్టీలో చేరాలనుకున్న వీరిద్దరి విషయంలో భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.